జీవితం అనే సినిమాకు నువ్వే కథానాయకుడివి. అలాంటప్పుడు నీ జీవితాన్ని నువ్వు ఎలా నడుపుతావు అన్నది పూర్తిగా నీపైనే ఆధారపడి ఉంటుంది. జీవితం సైకిల్పై ప్రయాణం లాంటిది. క్రింద పడకుండా ఉండాలంటే అన్నింటినీ బ్యాలెన్స్ చేయాల్సిందే. ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యం అనేది వారు మనకు కేటాయించిన సమయాన్ని బట్టి, మాటల తీరును బట్టి తెలుస్తుంది. ఇది నా జీవితం. ఒకరికి భయపడి బ్రతకను, ఒకరిని తక్కువ చేసి మాట్లాడను, నన్ను తక్కువ చేసే వారి దగ్గర నేనుండను. సహనం పాటించే వాళ్లే జీవితంలో అనుకున్నవి సాధించగలరు. జీవితం నేర్పిన పాఠాల కంటే నమ్మిన వారు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ. ఉచిత సలహాలు బోడిగుండుకు కొబ్బరి నూనె రాయడంలా ఉంటాయి. మంచి మనిషితో స్నేహం చేయి, కానీ దూరం చేసుకోకు. స్వార్థపరుణ్ణి దూరం చేసుకో, కానీ శత్రువుగా మార్చుకోకు. మన కోరికల కంటే ఆ భగవంతుని ప్రణాళిక గొప్పది. నెమ్మదిగానైనా సరే మనం జయించక తప్పదు. మనిషిలో ఏ గుణం సన్నగిల్లినా మానవత్వం మృతి చెందకుండా ఉంటే చాలు. ఆ మానవత్వమే మనిషిని మహనీయుడిగా చేస్తుంది. ఖాళీ కడుపుతో ఉంచడం సరైన రాజనీతి కాదు. బలమే జీవనం, బలహీనతే మరణం. ఇతరులను గౌరవించడానికి నువ్వు ఇష్టపడితే నిన్ను గౌరవించడానికి సమాజం ఎప్పుడూ ఇష్టపడుతుంది. చేతి నిండా డబ్బులున్న మనిషి కంటే గుండె నిండా ధైర్యం ఉన్న మనిషి ఎందరికైనా ఎవ్వరికైనా ఆదర్శంగా నిలబడగలడు. గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వానచినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. క్షమించే గుణం, మరిచే గుణం లేనప్పుడు స్నేహం కానీ బంధం కానీ ఎక్కువ రోజులు తోడు రావు. దేవుడు నీకు కోరుకున్నంత ధనం ఇవ్వకపోవచ్చు, కానీ కోరుకున్న దానికంటే ఎక్కువ మంచి గుణం ఇచ్చినప్పుడు అదే అదృష్టంగా భావించు. కొన్ని అలవాట్లకు దూరంగా ఉంటే మన ఆరోగ్యానికి మంచిది. కొంతమంది మనుషులకు దూరంగా ఉంటే మన జీవితానికే మంచిది. సహాయం చేసే అవకాశం ఉన్న చోట సహాయపడడానికి సందేహించకు. నీకు సహాయం అవసరమైన చోట అడగడానికి సిగ్గుపడకు. ఈ భూమి మీద జీవితమే శాశ్వతం కానప్పుడు అందులో వచ్చే సమస్యలు శాశ్వతమా మిత్రమా? ప్రయత్నించకుండా చిన్న గెలుపు కూడా సాధ్యం కాదు. ప్రయత్నిస్తే గెలుపు ఎప్పుడూ అసాధ్యం కాదు. బలవంతపు బంధాలు అరచేతిలో ఐస్ ముక్క లాంటిది. నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా కూడా కరిగిపోవటమే కానీ మిగిలిపోవటం అంటూ ఉండదు. అలాంటి బంధాల జోలికి పోకపోవటమే మంచిది. విజయం సాధించగలమని విశ్వాసం ఉన్నవారు సాధించి తీరతారు. అన్ని వేళలా విజయమే అంతిమ లక్ష్యం కాదు. అపజయం మరణమూ కాదు. రెండింటికంటే ముఖ్యమైనది ధైర్యం. డబ్బుంటే అవమానించిన వారే అభిమానిస్తారు, అసహించుకున్న వారే హక్కున చేర్చుకుంటారు. తప్పుదారి పట్టిన మనస్సు కంటే పెద్ద శత్రువు లేదు. విజేత అంటే ఎవరినీ ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవడం. మన లోపల శత్రువు లేనంత వరకు బయట శత్రువు మనల్ని భయపెట్టలేడు. ప్రకృతి అద్దం రెండూ ఒక్కటే. అద్దం నువ్వెలాగ ఉంటే అలాగే చూపిస్తుంది. ప్రకృతి నువ్వు దానిని ఎంత కాపాడితే అది నిన్ను అంత కాపాడుతుంది. నీకు శత్రువులు తయారవుతున్నారంటే జీవితంలో వాళ్ళు సాధించలేనిది నువ్వేదో సాధించావని అర్థం. ఆడదానిని ప్రేమగా పిలిస్తే చాలు పడిపోతుంది. మరీ ప్రేమగా చూసుకుంటే ప్రాణం ఇచ్చేస్తుంది. అదే కదా ఆడపిల్లంటే.